ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు. ఈ ప్రభుత్వానికి తల తోక ఈజీ లేదు. తుగులకు ఎప్పుడో మనం చరిత్ర తుగులగా చదువుకున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు తుగులకు నేను చాలా చెప్పిన ముఖ్యమంత్రి గారి గురించి. ఇవాళ మా ప్రజల్ని ఏడిపించుకొని నీకేదో ఓట్లు అయితే ముఖ్యమంత్రి అయి కుర్చీలో కూర్చొని ఇవాళ మా ప్రజలు ఏడిపించుకుంటావు అంటే నువ్వు శారీస్ అయితే ఏడిపించుకుంటావు. గుర్తుపెట్టుకో, నువ్వు శారీస్ ఉంటావు. నువ్వు ఎవరు చెప్పిన ఏంటంటే నువ్వు సైకో అయితే ఏముంది. గతంలో చెప్పేది మంచి పద్ధతి కాదు. ఇవాళ పరిపాలకుడు అయ్యేవాడు, ముఖ్యమంత్రి అయ్యేవాడు, ప్రజల పని ఏంటి, ప్రజల కష్టాలు ఏంటిది, ఒకవేళ నీకు నీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది తెలుసుకోవాలి. ఒకవేళ అక్కడి నుంచి తెలుసుకున్న ఓపెన్ లేకపోతే నువ్వు సొంత మనుషులు ఉంటారు, నువ్వు అందరూ తెలుసుకోవాలి. తెలుసుకొని ఇట్లా నువ్వు రెక్టిఫై చేయాలి. కానీ ఇలా నీ కింద వెళ్ళకపోతే నువ్వు ఎంత ముఖ్యమంత్రి నువ్వు ఎంత వ్యవస్థ సిస్టమ్ అర్థం కావట్లేదు. నిన్న మున్సిపల్ ముఖ్యమంత్రి మళ్ళీ అన్ని ఎలక్షన్. కాబట్టి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, ఇట్లాంటి పిచ్చి వేషాలు మానుకో. నీ కింద అధికారులు ఏం చేస్తున్నావు దృష్టి పెట్టు. నీ సిస్టమ్ బాగు చేసుకున్నాయి. మా ప్రజల జీవితాలతో చెడ్డాలని ప్రయత్నం చేసే కబద్దా నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. నేను అంతా జాగ్రత్త రాదని చెప్పి తెలియజేస్తాను. ప్రజల జీవితాలతో ఆడుకున్న బాగుపడని చెప్పి నేను శపిస్తున్నా, గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మంత్రులారా మీరు కూర్చొని ఇవాళ నీ కింద ఏం చేస్తున్నా తెలియకుండా నువ్వు సోయకుండా ఉంటే మాత్రం నీ ఎంబడి పడతానని చెప్పి హెచ్చరిస్తూ మీ అందరికీ అందరూ ఉంటుంది సెలవుతున్నాను. బగర్ సబ్జెక్టులో ఈటల రాజేందర్ తిట్టాలనే ప్రెస్ మీట్ పెట్టినా, తిట్టనికనే పెట్టినా ప్రెస్ మీట్. వాడు మెంటల్ అయిపోయాడు. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలుస్తుంది ఈటల రాజేందర్కి. అందుకే బాగా అయ్యాడు, బేకూఫ్ చాతాలు చేస్తున్నాడు ఈటల రాజేందర్. నువ్వు మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ మంత్రులను కానీ ఇట్లా మాట్లాడితే నీ నడి రోడ్డు మీదనే నిలబెట్టి గుంజ తీపిస్తాం నేను.